అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరిలో శేషయ్య అనే ఒక బీద యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరూ లేరు. పాపం ఒంటరివాడు. జీవన ఉపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతనికి అలవాటే లేదు. ఎవరు పిలిచినా వాళ్ళ వెంట వెళుతూ ఉంటాడు. ఒకనాటి రాత్రి భోజనాలైన తరువాత పల్లెవాసులు కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో పేదవాడైన శేషయ్య ప్రస్తావన వచ్చింది. వాడికి ఏదైనా వృత్తి కల్పించి ఒక ఇంటివాణ్ణి చేయడం ఈ పల్లెలో పెద్దలమైన మన బాధ్యత అని నిర్ణయించుకున్నారు. చూడు నాగయ్య, శేషయ్యకు నా అనేవాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి శేషయ్యను నేను దత్తకు తీసుకుంటున్నాను. నీ కూతురిని శేషయ్యకిచ్చి పిలిచి ఒక ఇంటి వాణ్ణి చేస్తాను. నా ఆస్తి మొత్తం అతని పేరు మీద రాస్తాను. తప్పకుండా చేస్తాం కేశవయ్య. వాడు బాగుపడతాడంటే మనం కాదంటామా? అందులో నువ్వు సహాయం చేస్తున్నావు, చాలా గొప్ప విషయం అది.